ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. 3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మెదక్లో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏ పంటలు దెబ్బతిన్నాయి, రైతులు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, గత 3 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా అతలాకుతలం సృష్టించింది భారీ వర్షం. మనం నిన్ననే చూసాము. మొత్తం మెదక్ జిల్లాలో ప్రధానంగా హవేలి గన్పూర్ మండలంలో మాత్రం ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. రోడ్లన్నీ తెగిపోయాయి. దాదాపు 1000 ఎకరాల్లో పంటలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క ఎకరానికి రైతు దాదాపు 20 నుంచి 30 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి నాటు వేసే వరకే పెట్టాడు. ఆ తర్వాత నాటు వేసిన తర్వాత కూలీ దాంట్లో కలుపు తీయడం కావచ్చు, అలాగే మందు కొట్టడం కావచ్చు, అవన్నీ కలిపి ఒక్కొక్క ఎకరానికి ఓ రైతు మాత్రం దాదాపు సుమారు 40 వేల రూపాయల వరకు ఖర్చు చేశాడు. కానీ ఈ అకాల వర్షం రావడంతో మాత్రం ఆ వేసినటువంటి పంట అంతా కూడా నీట మునిగింది. దీంతో దాదాపు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మనం కనుచూపు మేరలో ఎక్కడ కూడా అసలు పంట పొలాలు కనిపించినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా పంటలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. దీంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఈ అకాల వర్షాలు, గతంలో 10 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలు, మరోసారి కురిసినటువంటి వర్షాలతో మాత్రం మెదక్ జిల్లాలో రైతు మాత్రం కోలుకోలేని దెబ్బతిన్నాడు. ప్రస్తుతం మనతో ఆ బాధిత రైతు ఉన్నారు. రైతుతో మాట్లాడదాం. అసలు మీరు ఎన్ని ఎకరాలు వేసారు పంట పొలం? సార్ నాది 5.5 ఎకరాలు సార్. నాది 5.5 ఎకరాల పొలం మొత్తం నీట సేవిదే టైప్ నీట మునిగిపోయింది. అదైతే మొత్తం ఇప్పుడు 3 రోజులు ముందుగా ఒకసారి 3 రోజులు గతం మొత్తం దెబ్బ పెట్టి సార్. ఏం లేదు, కాకపోతే ఆడదాకా కూడా చూద్దామంటే చూద్దాము. మొత్తం అయితే వరి అయితే మొత్తం దెబ్బ పెట్టి సార్. ఏం లేదు. ఇది మొత్తం వేసినటువంటి వరంతా కూడా మొత్తం నీట మునగడంతో మాత్రం రైతు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. హవేలి గన్పూర్ మండలంలో మాత్రం ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ అకాల వర్షాలు మాత్రం రైతుకు కడగండ్లు మిగిల్చాయని చెప్పాలి శ్రావణి.